గత 3-4 రోజులుగా మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఘర్షణలకు సంబంధించిన అంశాలని లోపలికి పోయి కవరేజ్కి ప్రయత్నం చేయలే మీడియా మిత్రులు. గేట్ బయట ఉండి దాన్ని కవరేజ్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంగా కుటుంబ తగాదాలని పరిష్కరించుకోలేక బయటకు వచ్చి గేట్ బయట ఉన్నటువంటి మీడియా మిత్రుల మీద దాడి చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ చలి ఎండ ఇది అదే అనేటువంటి తేడాలు లేకుండా ఎక్కడైనా వార్తల కవరేజ్కి వస్తున్నటువంటి పత్రికారుల మీద పత్రికా విలేకరుల మీద ఇట్లాంటి దాడులు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా నిన్న అయ్యప్ప మాలలో ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా కనీసం చూడకుండా అక్కడేదో కొంపలంటకపోయినంత ఆవేశంగా ఆ మైకులు అట్టుకొని కొడుతున్నటువంటి విధానాన్ని చూస్తే ఆయనకు తెలవాలి ఆ లోగో తల మీద దాకితే తల పగిలిపోతుంది, తల పగిలితే మనిషి చనిపోతాడనేటువంటి ఆ మాత్రం అవగాహన లేకుండా దాడి చేయడం అనేది బాధాకరం. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి, హత్యాయతనం కింద కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. మొగని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు పోయి ఉల్టా ఆయననే దవాఖానలో జాయిన్ అయి అరెస్ట్ను తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మీడియా మీద జరిగినటువంటి ఈ దాడిని అదొక టీవీ మీదనో ఒక పేపర్ మీదనో జరిగిన దాడిగా కాకుండా మొత్తం మీడియా మీద జరిగినటువంటి దాడిగా దాన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సోదరుడు రంజిత్ కి మంచి చికిత్స అందించడానికి టీవీ9 యాజమాన్యం కూడా సహకరించాలి. ఎందుకంటే అన్ని వదులుకొని కంట్రిబ్యూటర్లైనా కెమెరామెన్లైనా తమ సంస్థ బాగుండాలనే పనిచేస్తారు. కాబట్టి ఆయనకి ఏముంది ఏం లేదనేది కాకుండా రంజిత్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా యాజమాన్యం భరించాలని సౌహృదయంతో ముందుకు రావాలని ఈ సందర్భంగా వారికి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు గతంలోనూ జర్నలిస్ట్గా పనిచేశారు. ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల మీద ఈ తరహా దాడులు కానీ వారి విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు వీటికి సంబంధించి మీరేమంటారు? సో జర్నలిస్టులు రాసేటువంటి వార్తలు కొంతమందికి వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించవచ్చు, కొన్ని పార్టీలకు నష్టం కలిగిస్తున్నటువంటి భావన వారికి ఉండొచ్చు. వాటికి రెమెడీగా ఏం చేయాలి, వారికి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు కలిగితే ఏం చేయాలనేది చట్టం చాలా స్పష్టంగా ఆయా వ్యక్తులకి అవకాశాన్ని కల్పించింది. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం, భౌతిక దాడులకు దిగడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా ఏ నాయకుడికైనా తగదు. అనేక అవార్డులు పొంది అనేక సినిమాల్లో నటించి ఆఖరికి పార్లమెంటేరియన్గా కూడా పనిచేసినటువంటి మోహన్ బాబు లాంటి ఒక సీనియర్ నాయకునికి అంత ఆవేశం రావాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాలేదు. కూర్చోబెట్టి కొడుకుని కోడల్ని అందరిని కూర్చోబెట్టి ఇంట్లో పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యకి ఇంత దూరం తెచ్చుకోవడమే వారి స్థాయికి సరైనది కాదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.